మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మామూలుగా ఈ భాగమును 14వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానం చేయాలి. 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఇదంతా ఒకటే అంశము, ఒకే సంగతిని గూర్చి యేసు ప్రభు మాట్లాడారు. ఇది పరలోక రాజ్యము అని బ్రాకెట్ వేశాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానములలో ఇదొక ఉపమానం. ప్రతి ఉపమానము పరలోకానికి సంబంధించిందే. ప్రతి ఉపమానము దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. ఎందుకు అంటే ఆయన పరలోక సంబంధి కాబట్టి. ఎందుకు? ఆయన పరలోక సంబంధి కాబట్టి. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. చాలు. నేను లోక సంబంధిని కానట్టు అంటున్నాడు. నేను లోక సంబంధిని కానట్టు అంటే ఏ లోక సంబంధి? ఈ లోక సంబంధి. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. చాలు. నేను ఈ లోక సంబంధుడను కాను అంటాడు. నేను ఈ లోక సంబంధుడను కాను. నేను లోక సంబంధిని కానట్టు. నేను ఎవరిని కానట్టు? నేను లోక సంబంధిని కానట్టు. ఏ లోక సంబంధి? యేసు ప్రభు ఈ లోక సంబంధి కాడు. మరి ఏ లోక సంబంధి అయినా? ఆయన పరలోక సంబంధి అని వాక్యం చెబుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఎవరు పరలోక సంబంధి? యేసుక్రీస్తు ప్రభు. నేను లోక సంబంధిని కాను అంటాడు, ఈ లోక సంబంధిని కాను అంటాడు. మరి ఎవరయ్యాను అంటే ఆయన పరలోక సంబంధి. పరలోక సంబంధి. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానము దేని గురించి చెప్తున్నాడు? పరలోకము గురించే. ప్రతి ఉపమానము దేనికి సంబంధించి? పరలోక సంబంధించి. ఎందుకు అంటే మనము ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. అక్కడికి ఎవరు వెళ్తారంటే ఆ సంబంధులే వెళ్తారు. మనం చదువుకున్న యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరలా 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన, తండ్రికి చేస్తున్న ప్రార్థన. అంటే ఆయన ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన శిష్యులను గూర్చి తండ్రికి చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన అది. నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు
అంటే వారు కూడా ఎక్కడికి రావాలి? పరలోకానికి రావాలి. యేసు ప్రభువును నమ్మిన మనము, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎక్కడికి వెళ్ళాలి? మనము పరలోకానికి వెళ్ళాలి. మెయిన్ గురి ఇదే. లోకంలో చాలా మంది ఈ గురిని మర్చిపోతా ఉన్నారు, ఈ గమ్యాన్ని మర్చిపోతా ఉన్నారు. యేసు ప్రభువును నమ్మిన ఉద్దేశమే మర్చిపోతున్నారు. అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది ఒకటే ఒక ఉద్దేశం. అదేమిటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అంతే. ఆయన ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఏమని ప్రకటిస్తూ వచ్చాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందుడి అని ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. పరలోక సంబంధి కాబట్టి మనల్ని కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనేది ఆయన ఉద్దేశము, పరలోకానికి. యేసు ప్రభువును నమ్మిన ఉద్దేశం ఏమిటంటే పరలోకమే, ఇంకా వేరేటేమీ కాదు. ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని చాలా మంది గుర్తుంచుకోవడం లేదు. అందుకనే వాక్యం చెబుతుంది ఏమిటి అంటే, మీరు ఈ జీవన సంబంధం మాత్రమే, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించువారైన ఎడల, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందుము. మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు మనము నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఈ జీవిత కాలం మట్టుకే ఉద్యోగం కోసమే దేవుని యందు నిరీక్షించితే, గర్భఫలం కోసమే దేవుని యందు నిరీక్షించితే, స్వస్థత కోసమే దేవుని యందు నిరీక్షించితే, ఏదో మేలు జరుగుతుందని మాత్రమే, ఈ లోకములో మిద్దెలు మేడలు సంపాదించుకోవడానికి, ఈ లోకములో మేలును అనుభవించడానికి మాత్రమే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. దేవుని నమ్మిన నీవు ఎవరికంటే దౌర్భాగ్యుడవో తెలుసునా? యేసు క్రీస్తు ప్రభును విమర్శించే రాధా మనోహర్ దాసు కంటే దౌర్భాగ్యుడు. అంతకంటే యేసు క్రీస్తు ప్రభువును అవాక్కులు చెవాక్కులు పేలేటటువంటి కరుణాకర్ సుగుణ కంటే దౌర్భాగ్యుడు మనుషులందరికంటే. ఎందుకు? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల. వారు కూడా అంతే కదా. వారు ఈయనను అడ్డు పెట్టుకొని లోకములో సంపాదించుకొని బతుకుతున్నారు. మీరు కూడా యేసు ప్రభువును నమ్ముకొని లోకములో ఏదో మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ముందుకు కొనసాగుతున్నారు. కాబట్టి మనుషులందరికంటే ఏమై ఉంటారు? దౌర్భాగ్యులై ఉంటారు. యేసు ప్రభువును నమ్మిన ఉద్దేశం ఒకటే, అదేమిటి? పరలోక రాజ్యం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకని యేసు ప్రభువు ఉపమానము చెబుతూ ఏమంటున్నాడు అక్కడ? మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనములో పరలోక రాజ్యము అని ప్రారంభిస్తున్నాడు. ఏమిటి చెప్పండి? పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నాడు. ఇది మనకు తెలుసు. తెలిసిన ఇందులో కొన్ని విషయాలు
అంశం ఏమిటంటే ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన తలాంతులు. దేవుడిచ్చిన తలాంతులు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే, ఒక మనుష్యుడు దేశాంతరము పోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగించినట్లు ఉండును. ఇక్కడ కేవలము ముగ్గురిని మాత్రమే చెప్తున్నాడు. తన ఆస్తి కేవలము గమనించండి, 8 తలాంతులే కాదు ఉండేది తన ఆస్తి. అతను ఆస్తిపరుడు, దాసులున్నారు. ఒక తలాంతు విలువ ఎంత అంటే 3600. ఒక తలాంతు విలువ ఎంత? 3600. అలాగూ వేసుకుంటే అతని యొక్క ఆస్తి అంతేనా? 8 తలాంతులేనా? కాదు. మనకు అర్థమయ్యేలాగున ఒక ముగ్గురిని చూపించాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఏమి అందరికీ సమానముగా ఎందుకు ఇవ్వలేదు ఆయన? ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరికీ సమానముగా ఎందుకు ఇవ్వలేదంటే వారి సామర్థ్యం ఆయనకు తెలుసు. వారి సామర్థ్యము ఆయనకు తెలుసు. ఒక ఇంట్లో ఒక యజమానుడు ఎవరికి ఏ పని చెప్పాలనో ఆయనకు తెలుసు. ఎందుకు? వారి సామర్థ్యము యజమానునికి తెలుసు. ఒక ఆఫీసులో అందరూ మేనేజర్లే ఉంటారా? వారి సామర్థ్యాన్ని బట్టి ఒకడు మేనేజర్ అవుతాడు, ఒకడు క్లర్క్ అవుతాడు, ఒకడు అటెండర్ అవుతాడు, ఒకడు ప్యూన్ అవుతాడు, ఒకడు వాచ్మెన్ అవుతాడు. కారణం ఏమిటి? వారి సామర్థ్యాన్ని బట్టి. అందరికీ ఎందుకు 5 తలాంతులు వేయలేదు అని ఎవరైనా ప్రశ్న వేస్తూ ఉంటారు. అందుకని ఈ ప్రశ్న వేస్తారని తెలిసే యేసుప్రభు అంటున్నాడు, వారి సామర్థ్యము చొప్పున. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వారి సామర్థ్యము చొప్పున అందరికీ తలాంతులు ఇచ్చాడు. అయితే వారిలో కొందరు ప్రశంసలు పొందారు, కొందరు శిక్షింపబడ్డారు. కొందరు ప్రశంసలు పొందారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుచున్నాను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. ఇద్దరికి 5 తలాంతులు తీసుకున్నవాడు అదే ప్రశంస పొందాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు అదే ప్రశంస పొందాడు. 1 తలాంతు తీసుకున్నవాడు 1 కాకపోయినా 6 తెచ్చి ఉండింటే అదే ప్రశంస పొందేవాడు. అలా కాకుండా సోమరివైన చెడ్డదాసుడా, ప్రభునందు ప్రేమైన వారులారా అని శిక్షింపబడ్డాడు. అతని శిక్షకు కారణము దేవుడు కాదు, యజమానుడు కాదు, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క జీవితం. అతని శిక్షకు కారణము యజమానుడు కాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, కాబట్టి ఈ సమయమందు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, అందరికీ ఒకే తలాంతు ఉండదు, అందరికీ సమానముగా ఉండదు. గమనించండి. ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివితే అక్కడ రాయబడిన మాట టాలెంట్స్ అని రాయబడింది. టాలెంట్ అంటే తలాంతు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, తలాంత్ ఉంటుంది. ఒకరికి పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, ఒకరికి వాక్యం చదివే తలాంత్ ఉంటుంది, ఒకరికి ప్రార్థన చేసే తలాంత్ ఉంటుంది, ఒకరికి పాటలు, వాక్యము, ప్రార్థన 3 ఉంటాయి.
ఒకటి ఉందని నిర్లక్ష్యం చేయకూడదు, 3 ఉన్నాయని గర్వించకూడదు. దేన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారమై, అందులో నమ్మకముగా ఉండే వారమై ఉండాలి. దేవుని నామ స్తుతి కలుగును గాక. నీకు దేవుడు ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసేది ఒకటే వస్తుంది. అందరికీ తాళానికి చప్పట్లు కొట్టేది రాదు, అందరికీ తాళానికి పాట పాడేది రాదు. అలాగని దేవుడు వారిని వదిలిపెట్టలేదే, ఎంతో చక్కగా ప్రార్థన చేసే వరం ఇస్తాడు. ఆ ప్రార్థన గమనించండి, అనేకుల మార్పునకు కారణమవుతుంది. ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏమిటంటే, మనకు దేవుడిచ్చిన తలాంతు ఇతరులను దేవుని యొద్దకు ఆకర్షించేదిగా ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన తలాంతులను బట్టి అది ఏదైనా సరే ఇతరులను దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి. లోకములో చాలా మంది గమనించండి, వారు పాడిన పాటలను బట్టి మారు మనసు పొందిన వారు ఉన్నారు. వేరే వాళ్ళు ప్రార్థన ద్వారా ఇతరులను దేవుని సన్నిధికి ఆకర్షించిన వారున్నారు. వాక్యము ద్వారా ప్రభునందు ప్రేమైన వారున్నారు. ఇంకా అతి శ్రేష్టమైనటువంటి చెప్తాను, ఏమిటి అనగా మందిర పరిచర్య గొప్ప తలాంతు. మందిర పరిచర్య అదొక గొప్ప తలాంతు. ఓపిక ఉండాలి, శక్తి ఉండాలి. మందిరములో కసుగొట్టడం అయితేనేమి, పాత్రలు తోమడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఏమిటి? తలాంతులే. అవి చిన్నవి కావు, అవి ఎన్న తగినవి కావు అని మనం అనుకోకూడదు. ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించండి, శరీరంలో అవయవాలను దేవుడు పెట్టినట్లుగా సంఘములో దేవుడు మనలను కూడా ఒక్కొక్క పనికి దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, అందుకని సంఘము గురించి పౌలు అంటాడు, అంతా కన్ను అయితే వినుట ఎక్కడా, అంతా చెవి అయితే చూచుట ఎక్కడా, వాసన చూచుట ఎక్కడా. ప్రభునందు ప్రేమైన వారులారా, సమయమందు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి గమనించు. సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, నీ తలాంతు ఏమిటి? దేవుడు నీకు ఏది ఇచ్చాడు? నీవు దాన్ని ఎలాగూ ఉపయోగించుకుంటున్నావు? సోమరిలాగా ఉన్నావా? సోమరివైన చెడ్డ దాసుడా అని అనిపించుకునే జాబితాలో నీ ఉన్నావా? ప్రభునందు ప్రేమైన వారులారా, అలా ఉన్నట్లయితే దేవుణ్ణి నమ్మిన ఉద్దేశము నెరవేరదు. పరలోక రాజ్యము ఎలా ఉంది అంటే, ఒక యజమానుడు, ఒక మనుష్యుడు, గమనించండి, దేశాంతరము పోతూ తన ఆస్తిని తన దాసులకు అప్పగించినట్లుండును అంటాడు. తన ఆస్తిని తన దాసులకు అప్పగించినట్లుండును. తన ఆస్తి గమనించాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, నేను పాటలు పాడుతున్నానంటే అది నా సొంత తలాంతు కాదు, దేవుడిచ్చాడు. వాక్యం చదువుతున్నావంటే అది నీ సొంత తలాంతు కాదు, అది దేవుడిచ్చాడు. వాక్యాన్ని బోధిస్తున్నావంటే అది నీ సొంత తలాంతు కాదు, దేవుడిచ్చాడు. ప్రార్థన చేస్తున్నావంటే అది నీ సొంత తలాంతు కాదు, దేవుడిచ్చాడు. మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అంటాడు వాక్యంలో. చెప్పన సంఖ్యమైనటువంటి మూలుగులతో ఆయనే మనకు నేర్పిస్తున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారులారా, అంత దేవుడే. మనల్ని దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ చిన్న ఉపదేశమును అంగీకరించినట్లయితే పరలోక రాజ్యానికి ఒక చిన్న, గమనించండి, ఇది ఒక పరలోక రాజ్యానికి ఇదేమిటంటే ఒక చిన్న ఏమంటారంటే సూత్రము,
ఒక చిన్న సూత్రము, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుడు నాకు ఏది ఇచ్చాడో గుర్తించి దాన్ని నేను ఉపయోగించాలి. ఏమాత్రం కూడా దాన్ని నేను నిర్లక్ష్యము చేయకూడదు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభునందు ప్రేమైన వారు, అవును ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని మందిరానికి ప్రజలను నడిపించుట ఒక తలాంతు. లోకములో చాలా మందిరాలలో ఎవరుంటారో తెలిసిన? ఆటో డ్రైవర్లు ఉంటారు, జీప్ డ్రైవర్లు ఉంటారు. వారి పని ఏమిటి? ప్రజలను దేవుని సన్నిధికి నడిపించడం. వారేమి చేయకున్నా అదొక తలాంతు. దానికి ఎంతో ఓపిక ఉండాలి, దానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, ఏదైనా సరే దేవుని కొరకు వాడబడడం అనేది అది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. ప్రభునందు ప్రేమైన వారులారా, అందుకని సోమరితనముగా నువ్వు ఉండకుందువుగాక, నీకిచ్చిన తలాంతును నమ్మకముగా నువ్వు ఉపయోగించుదువుగాక. అలా నమ్మకముగా ఉపయోగించిన వారే పరలోక రాజ్యములో చేరుదురుగాక, వారే ప్రశంస నొందుదురుగాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.